ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా మహిళల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ డ్వాక్రా సాధికార సమితి అధ్యక్షురాలు పెద్దిచెట్టి వరలక్ష్మి, అంగన్వాడీ డ్వాక్రా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు ఉప్పలపాటి నాగేంద్రమ్మ, నిసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి నాగేంద్రం మీడియాతో మాట్లాడుతూ, కర్కశత్వం చూపిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంగన్వాడీలను ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డి వారికి జీతాలు పెంచకుండా, నెలవారీ జీతాలు సకాలంలో ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకొని నిజమైన పెత్తందారుల లాగా వ్యవహరించారని, తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తున్నానని ఎన్నికల ప్రచారంలో చెప్పి తీరా అధికారంలోకి రాగానే నమ్మించి నట్టేట ముంచారని, జగన్ ఇచ్చిన హామీని అమలు చేయమని ప్రజాస్వామ్యబద్ధంగా అంగన్వాడీలు సమ్మె చేస్తే వారిపై ఉక్కుపాతం మోపారని అన్నారు. అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి ఒక గోడ ప్రభుత్వంతో సాధ్యం. ఈ మాట నేను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే 2014లో మన జీతం 4200. 4200 జీతాన్ని ఒకసారి 4200 నుంచి 7000కి, మళ్ళీ 7000 నుంచి 10500కి, 7000 నుంచి 10500కి జీతం పెంచినప్పుడు మన ధర్నాలు ఏం చేయకుండా, మనమేమి ప్రభుత్వం మీదకి ధర్నాలకి అట్లాగే కాకుండా చర్చల ద్వారానే మన సమస్యని నేరుగా మనం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మనం మన సమస్యలు చెప్పి మన జీతం పెంచడం ఎంత అవసరమో చెప్పి మన జీతాలు పెంచుకున్నాము. అలాగే మన సమస్యలు ఏదైనా ఉన్నా మనము ప్రభుత్వం దగ్గరికి చర్చల ద్వారా మన జీతాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంతకుముందు చూసాం మనం 2019 నుంచి 2024 వరకు మనం జీతం ఒక్క 1000 రూపాయలు పెంచి మన సంక్షేమ పథకాలను ఎత్తేసి మన కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు కూడా పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్లు కానివ్వండి, అలాగే కొన్ని మనలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే కరెంటు బిల్లులు ఉండే కదా అంత ముందర. కానీ ఆ కరెంటు బిల్లు కూడా మనం ఎంతెంత కడుతున్నామో అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక్క 1000 రూపాయలు జీతం పెంచి మనకు వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసి అలాగే చేశారు. అలాగే మన 10500 మీకు మనందరికి గుర్తే ఉంటుంది. మనము విజయవాడలో మనం 10500 జీతం పెరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మనతో మీటింగ్ పెట్టినప్పుడు మన జీతాలు మనం అడిగాం అప్పుడు ఆ రోజు ఏమని, 10500 జీతాలు పెంచిన తర్వాత మన రేషన్ కార్డులు తీసేస్తారేమో సార్, తీసేయండి మాకండి అని అప్పుడే చెప్పారు. మనకు ఆ సమావేశంలోనే మనకు చెప్పారు, అమ్మ మీకు జీతం పెరిగినా కానీ మీకు రేషన్ కార్డులు తీసేయము, మీ రేషన్ కార్డులు కొనసాగిస్తాము అనే హామీ ఇచ్చి గవర్నమెంట్ ఉన్నంత వరకు మనకు ఆ సంక్షేమ పథకాలు మనకి కంటిన్యూ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఒక్క 1000 రూపాయల జీతం పెంచి మన సంక్షేమ పథకాలు కట్ చేశారు. ఇదే విషయాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఈ విషయం గురించి ఆలోచించి మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడి మీ సంక్షేమ పథకాన్ని కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు. అలాగే గ్రాడ్యుటీ అడిగాం, గ్రాడ్యుటీ చేశారు. అలాగే మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు. అలాగా ఒక్కొక్కటి మనకు కావాల్సినవి అన్ని మనము ప్రభుత్వంతో చర్చల ద్వారానే సాధించుకున్నాం. ఎవరో వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని నోటెక్కిస్తున్నారు. మనం ఎవరో వాళ్ళ ట్రాప్లో పడద్దు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకుందాం. దయచేసి మన అంగన్వాడీ అక్కజీలందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మనము ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని చెప్పని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు పెద్దిచెట్టి వరలక్ష్మి. మీరు తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ కొద్దిగా పెద్దగా మాట్లాడాలి. చిన్న లేవు పట్ల మళ్ళీ మొదటి నుంచి పెద్దగా మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిచెట్టి వరలక్ష్మి. నేను తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ ప్రోగ్రాం నిర్వహణ కార్యదర్శిని. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మని జరుగుతున్న ధర్నా గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రెస్ మీట్ ఎందువల్ల పెడుతున్నామంటే, గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అంగన్వాడీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఒక్కసారి మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మను గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తల్లో ఏమని చెప్పాడు, తెలంగాణ కంటే 1000 ఘనంగా పెంచి ఇస్తానని చెప్పి 26,000 రూపాయలు చేస్తానని చెప్పి మాట చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మాట తప్పడమే కాకుండా మీరు 42 రోజులు నిరాహార దీక్షలు చేస్తే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి
కేసులు పెట్టి ఇళ్లలో నుంచి బయటకు రానికుండా చేశారు. ఇదంతా నిజం కాదా అని చెప్పి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని అడుగుతున్నాను నేను. అంతేకాకుండా జీతాలు పెంచకపోక అసలు అంగన్వాడీ సెంటర్లే లేకుండా నిర్వీర్యం చేయాలని చెప్పి చూసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నానండి. ఇకపోతే మనకు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లోనే అంగన్వాడీల మీద పరిష్కారం చేయడానికి ఎన్నో విధాల కృషి చేస్తుందని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రాట్యుటీని అమలు చేసింది. మొన్న మహిళా దినోత్సవం రోజు గ్రాట్యుటీని అమలు చేసి 62 సంవత్సరాలు వరకు ఇచ్చింది. అంతేకాకుండా మట్టి ఖర్చులు కింద 15,000 రూపాయల జీవోను కూడా విడుదల చేసింది. ఇకపోతే గ్రాట్యుటీ అయిపోయిన తర్వాత ₹1,00,000 టీచర్లకి, 40,000 రూపాయలు ఆయాలకి ఇవ్వడం కూడా బాబు గారు దానికోసం కూడా కృషి చేస్తున్నారు. పోతే ఒక్కొక్కటిగా మనం పరిష్కరించుకోవడానికి ఉండాలే తప్పనించి ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా మనం మంచిగా పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అంగన్వాడీలకి న్యాయమే చేస్తుందని చెప్పి అన్యాయం లేదని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో చూసుకుంటే కూడా 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన అంగన్వాడీని ఆదుతున్నారు అనేది ఒకసారి మనందరం కూడా గమనించుకోవాలి. 4,500 ఉన్న జీతాన్ని ఒకే 7,500 చేశారు. అలాగే 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిదీ కూడా అన్ని విధాలుగా కూడా అంగన్వాడీని ఆదుకోవడం జరుగుతుంది. మోసపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మన అంగన్వాడీకి అందరికీ అండగా ఉన్నారు. ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకొని ఏది ఉన్నా కూడా సామరస్యంగా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా అన్నీ మనం దగ్గరుండి జరిపించుకోవడానికి కృషి చేసుకోవాలి. కానీ ఇలా కళ్ళబొల్లి మాటలు ఎవరో చెప్పిన మాటలని మన రోడ్ల మీదకి రావడం వల్ల మన అంగన్వాడీ సమస్యలు తీరవని చెప్పి మీకు తెలియజేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా అంగన్వాడీకి న్యాయం చేయడం కోసమే ఉంటుంది. నిన్న కూడా అసెంబ్లీలో మన మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 లెక్కన మౌలిక వసతులు కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా వరకు అంగన్వాడీ సెంటర్లు టెండర్లు రావడము, మౌలిక వసతులు సదుపాయాలు జరగడం కూడా జరుగుతుంది. ఇంకా కొన్ని టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తున్నది. అదేవిధంగా జీతాల విషయంలో కూడా సామరస్యంగానే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందు అన్నీ మనం సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ మేడం. నేను అంగన్వాడీ డోక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీ వాళ్ళు ఈ మధ్య చేస్తున్న ధర్నాలు చూస్తున్నాము. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 18,300 అంగన్వాడీ కేంద్రాలను స్థాపించి దాదాపు 55,607 ఎకరాల మంది కేంద్రాల ద్వారా 40 లక్షల మంది దాకా లబ్ధి చేకూర్చారు. అలాగే అంగన్వాడీ డ్వాక్రా వాళ్ళకి కూడా చాలా మేలు చేశారు. డ్వాక్రా వాళ్ళకి అక్క చెల్లెమ్మలకి ఆడబిడ్డలకి పెళ్లి చేయాలంటే ₹1,00,000 వరకు లోన్ తీసుకునే 5% వడ్డీతో లోన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి సంవత్సరానికి ₹1,000 నిధులు మంజూరు చేస్తామన్నారు. 4 ఏళ్లలో 4,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం జరుగుతుంది. మీరు ఇంత ఆవేశపడి రోడ్లెక్కి ఇదిగా ధర్నాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు లేవు. అందరం కూర్చొని సామరస్యంగా చర్చించుకుంటే మీకు అన్ని కావాల్సిన ప్రయోజనాలన్నీ దొరుకుతాయి. గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంగన్వాడీ వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేసేటప్పుడు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్లి తాళాలు పగలగొట్టి ఎంతెంత రాతాంతం చేశారో మీకు తెలుసు. మేము అలాంటి చర్యలకు మేము ఎప్పటికీ పాల్పడము. సామరస్యంగా మీరు అడిగే అన్నిటికీ చేయడానికి చర్చల ద్వారా మాట్లాడి చర్చిస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు ఉప్పలపాటి నాగేంద్రమ్మ, అంగన్వాడీ డ్వాక్రా పార్లమెంట్ అధ్యక్షురాలు. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మరి నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం కంటే ₹1,000 అదనపు జీతం ఇస్తామని చెప్పి ప్రకటించి అంగన్వాడీని మోసం చేసి మాట మార్చి మడం తిప్పి ఈ విధంగా చేసినటువంటి జగన్ రెడ్డి మరి ఈ రోజున ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ రోడ్లెక్కి ఈ విధంగా మాకు గ్రాడ్యుటీ మాకు జీతాలు పెంచాలి, జీతాలు పెంచమని అడిగారు కదమ్మా. 42 రోజులు జీతాలు పెంచమని రోడ్లు ఎక్కారు. 42 రోజులు మీరు పోరాటం చేశారు. మరి ఆ రోజు మీ మీద ఉప్పు కాలం మోపి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి మిమ్మల్ని జైల్లో వేస్తాము, మీరు వెనక్కి తిరిగి రండి,
మరి మీరు ధర్నాలు చేయొద్దు అని చెప్పని అడిగి సచివాలయ సిబ్బందితోటి వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళ చేత అంగన్వాడీ కేంద్రాలు తీయించి వాళ్ళు పని చేసుకున్నటువంటి ఘనత అది జగన్మోహన్ రెడ్డిది. మరి మీరంతా కూడాను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 9 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీకు న్యాయం చేస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్తా ఉన్నారు. మరి ఆయన చెప్తా ఉన్నాడుగా మహిళా దినోత్సవం రోజు కూడా మీకు గ్రాట్యుటీ ఇస్తామని చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు మీరు వినాలి, మీరు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీరు రోడ్లకి 9 నెలల ప్రభుత్వాన్ని ఇప్పటికి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేసి అడగడం అది సమంజసం కాదు. మీరంతా కూడా ఈ విధంగా జీతాలు పెంచడం కోసం ధర్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలంలో రావివారిపాలెంలో ఒక అంగన్వాడీ మీ సహచర టీచరు ఆ విధంగా ట్రాక్టర్ పెట్టి తొక్కించి పట్టపగలు హత్య చేస్తే మరి మీరు మీ టీచర్ గురించి మీరు ఎందుకు ధర్నా చేయలేదు? మీరు ఎందుకు అడగలేదు? మరి మీ సహచర టీచర్గా మీరు ధర్నా చేయొచ్చుగా, వాళ్ళకి న్యాయం చేయొచ్చుగా. మరి వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకున్న అటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఇప్పుడు 9 నెలల్లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని మీరు ఈ రకంగా రోడ్లు ఎక్కారు. మీరు ఎప్పుడైనా కూడా వచ్చి చర్చలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో అధికారంతో మీరు మాట్లాడుకొని మీరు పరిష్కారం చేసుకోవాలి తప్ప మీరు ఇప్పుడు 9 నెలల్లో మాకు అన్ని చేయండి అంటే 9 నెలలకు ఏం చేస్తారమ్మా? మరి జగన్మోహన్ రెడ్డి 3 నెలల పెన్షన్ 5 సంవత్సరాలకు ఇచ్చాడు. అది మీ అందరికీ తెలిసే ఉంది. మరి ఈ విధంగా 9 నెలలకే అందరూ ఈ రకంగా వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే ఎవరైనా చేయలేము కదా. చిన్నగా నెమ్మదిగా చేస్తాము. కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తుంది, అందరికీ న్యాయం చేస్తుంది, మీకు న్యాయం చేస్తుంది. మరి మీరు ఇవన్నీ గమనించుకొని మరి మీ అంగన్వాడీ టీచర్ అమ్మాయి గారికి ఏమి న్యాయం చేసింది వైసీపీ గవర్నమెంట్? మరి మేమేం చేయలేదు. మేమేం చేసాం? ఆ రోజు అధికారంలో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు ఆ కుటుంబానికి. వాళ్ళు మరి ఏమీ చేయలేదు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ కుటుంబానికి ఏమి ఆర్థిక సహాయం చేయలేదు, ఏమి చేయలేదు. ఈ రకంగా అంగన్వాడీ వాళ్ళు చాలా మంది కూడా ఆ ప్రభుత్వంలో ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడానికి ప్రయత్నించారు. మరి ఆ ప్రభుత్వం తీరు అలాంటిది. అట్లా మోసపూర్వకమైనటువంటి కార్యక్రమాలు మేము చేయము. చంద్రబాబు నాయుడు గారు న్యాయంగానే ఉంటారు. మిమ్మల్ని అందరినీ కూడా మీకందరికీ కూడా సమాధానం చెప్తారు, మీకు అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పని తెలియజేసుకుంటున్నాను.